వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ. కొత్తపల్లి మిడ్జిల్ మండలం కొత్తపల్లి మన దుందుబి నది పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. మనం 2 నెలల క్రితము ఇక్కడ ఇసుక బొడ్డలు ఎక్కేసేసి ఆ వీడియో చేసినాం. ఇసుక తరలింపుకు రంగం సిద్ధం అనేది మనం వీడియో చేసాము. 2 నెలల టైం అయింది. 2 నెలల తర్వాత ఏంటంటే ఇక్కడ సుమారు ప్రభుత్వ లెక్కల ప్రకారము 70 లక్షల రూపాయల ఇసుక, సుమారు 1200 టిప్పర్ల ఇసుక అని చెప్పేసి టెండర్కు మిడ్జిల్ తహసీల్దార్ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత రాత్రికి రాత్రి ఇసుక మాయమైంది. అయితే ఈ ఇసుక మాయం చేయడానికి తెర వెనుక ముమ్మర ప్రయత్నాలు చేసింది ఎవరు? ఈ ప్రభుత్వ సంపద కొల్లగొట్టిర్రా లేదంటే గుంతల్లో పూడ్చిర్రా? పెద్ద పెద్ద కుప్పలు కట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు? అది ఏ భూమిలోకి వెళ్ళి తీసుకొచ్చిర్రు అని చెప్పేసి మనం గతంలో ప్రశ్నించినాం. అలాగే దుందుబి నది పరివాహక ప్రాంతాన్ని తగ్గించే విధంగా నదికి ఇవతల సైడ్ అవతల సైడు ఒక కాలువలాగా వేసేసి నది పరివాహాన్ని విస్తరించకుండా నా చిన్ననాటి కాలంలో ఇటు నుంచి ఇటు దాకా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల మేర వాగు విస్తీర్ణం ఉండేది. వర్షాకాలంలో నీళ్ళు వస్తే నీళ్ళు ఇదంతా పొర్లి పారేది. దాన్ని ఒక పిల్ల కాలువలాగా వేసిరని మనం గతంలో వార్త రాసాము. 2 నెలలైనా ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు జరిగింది అనేది సుమారు 70 లక్షల ప్రభుత్వ లెక్క ప్రకారం, గవర్నమెంట్ లెక్క ప్రకారం 70 లక్షల రూపాయల ఇసుక అని చెప్పారు. కానీ బహిరంగ మార్కెట్లో సుమారు 4 కోట్ల రూపాయల విలువైన ఇసుక ఇప్పుడు మాయమైపోయింది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, పెద్ద పెద్ద డోజర్లు తీసుకొచ్చేసి డోజర్లతో సాఫ్ చేసిర్రా లేదంటే ఇది హైదరాబాద్కు ఇక్కడ తరలించిరా తెలియదు. ఇక్కడ చూసుకోండి, మొత్తం ఇది హిటాచి పెట్టి మొత్తం క్లీన్ చేసిర్రు. హిటాచి పెట్టి మొత్తం క్లీన్ చేసేసి మొత్తం లెవెలింగ్ కొట్టిర్రు. మీకు కావలిస్తే మళ్ళీ ఆల్టర్నేట్గా గతంలో ఇక్కడ ఏమేమి వీడియో ఎంత ఇసుక ఉంది ఏందనేది కూడా మీకు వీడియోలు కూడా నేను బ్యాక్ డ్రైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, మనం బండి అచ్చులు చూసుకోవచ్చు. ఇటాచితో మొత్తం క్లియర్ చేసేసారు, చేసారు, ఇసుక వేసారు, ఇసుక మీద మట్టేసారు అని చెప్పేసి మండల వ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఇది అధికార పార్టీ పనియా ప్రతిపక్ష పార్టీ పని అని చెప్పేసి అధికారులు విచారణ చేసి తెలపాల్సిన అవసరం ఎంతుంది. ఎందుకోసం అంటే ఇది చిన్న స్కామ్ కాదు. సుమారు బహిరంగ మార్కెట్లో ఒక బెంజులారీ ఇసుక రేటు సుమారు 30,000 అనుకున్నా, ఒక 1000 ట్రిప్పులు అనుకున్నా దగ్గర 3 కోట్లు సుమారుగా బహిరంగ మార్కెట్లో పరిగెత్తేది. కాబట్టి ఈ బంగారు లాంటి ఇసుక యాక్చువల్గా ఇది ఈ పట్టభూమిలో దొరికిన ఇసుక అయితే కాదు. దీన్ని వాగులకెళ్ళి తీసుకొచ్చి తోడి ఇక్కడ పోసి అమ్ముకుందామనే ప్రయత్నం చేసేసిన సందర్భంలో జేసీఎల్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా వార్త రాయడం, ఇసుక ఆగిపోవడం. గతంలో కూడా కొందరు కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు లారీలకు కార్లు అడ్డం పెట్టిన వీడియోలు కూడా మనం ఎక్స్క్లూజివ్గా టెలికాస్ట్ చేయడంతో అప్పటితో ఇసుక ఆగిపోయింది. కొందరు హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్సీ వాళ్ళ తమ్ముళ్ళని, ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముళ్ళని, ఎక్స్ మినిస్టర్ల తమ్ముళ్ళని, ప్రస్తుత మినిస్టర్ల తమ్ముళ్ళని చాలామంది మనకు ఆఫ్ ది రికార్డ్ వచ్చేసేసి నీకేం పని అని అడిగిన వాళ్ళకి ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నా. నేను ఆ క్వశ్చన్ చేసిన ఎందుకోసం అంటే ఈ మిడ్జిల్ ప్రాంత వాసిగా, ఈ మిడ్జిల్ డార్క్ ఏరియా సంబంధించిన ఒక రిపోర్టర్గా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఈ ఇసుక ఏడికి పోయింది? సమగ్ర విచారణ జరపండి. ఈ పట్టదారులను పిలిపియండి. రాత్రికి ఇసుక పోయింది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు, మిడ్జిల్ ఎంఆర్ఓ గారు చెప్పాల్సిన ప్రశ్నకు సమాధానం ప్రశ్న ఏంటి అంటే, మీరు దీన్ని టెండర్ క్వాలిఫై చేసినప్పుడు ఇక్కడ సెక్యూరిటీగా ఎవరెవరిని పెట్టారు? కొత్తపల్లి గ్రామ పరిసర ప్రాంతం కాబట్టి ఈ పంచాయత్ సెక్రటరీకి ఇన్ఛార్జ్ ఇచ్చారా, సర్పంచ్కి ఇన్ఛార్జ్ ఇచ్చారా, లేదంటే విలేజ్ సెక్రటరీకి ఇచ్చారా, లేదంటే ఇక్కడ మిడ్జిల్ మండలం పోలీసులు, జడ్చర్ల మండలం పోలీసులు, ఈ బార్డర్ దాటితే నాగర్ కర్నూలు జిల్లా తిమాజిమండ పోలీసులు, ఏ పోలీసులు పర్యవేక్షించారు? మీరు ఇంత పెద్ద ఇసుక క్వారీని మీరు టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు 70 లక్షలకు సుమారుగా ఇక్కడ మీరు సోలార్ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేరు? ఇప్పుడు 70 లక్షల విలువైన సంపద దగ్గర ప్రభుత్వము 4 డైరెక్షన్లు 4 సోలార్ కెమెరాలు పెట్టి పోలీసులకు, ఆర్డీఓకు, లేదంటే మైనింగ్ శాఖకు లైవ్ టెలికాస్ట్ ఆప్షన్ ఇచ్చే, సిమ్ కార్డ్ నెట్వర్క్ వేసి ఆప్షన్ ఇచ్చేస్తే ఆ జేసీబీలతో సాఫ్ చేసిరా, లారీలతో అక్రమంగా తరలించిన విషయం అయితే బయటపడేది కదా. ఇప్పుడు సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, దొరికినంత దోచుకుంది దాచుకో అన్న చందంగా మారింది అనడానికి ఇది నిదర్శనం. ఎందుకోసం అంటే గత కొన్ని సంవత్సరాలు 2 రోజుల క్రితం మీనాంలో దగ్గర 20-30 ట్రాక్టర్లు అక్రమ ఇసుక కొల్లగొడుతున్నాయని తెలిస్తే మీనాంబరం కూడా చేరిపోయిన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఈ అక్రమం మీకు కనబడలేదా? మీరు ఈ పరిసర ప్రాంత బిడ్డలు కాదా? మరి దీని మీద ఎందుకు కంప్లైంట్ ఇస్తలేరు? కొందరు సర్పంచులే, భర్తలే డైరెక్ట్గా ఈ ఇసుక అక్రమంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, వాళ్ళ ఫోటోలు వీడియోలు వచ్చినాయి. వాళ్ళ మీద మీరు ఎందుకు ఫిర్యాదు చేయాలని జేసీఎల్ న్యూస్ ప్రశ్నిస్తుంది. ఇక్కడ వ్యక్తిని టార్గెట్ చేయడం కాదు, వ్యవస్థలో ఉన్న లోపాలను అధికారులు అలాగే రాజకీయ నాయకులు తమ ఆర్థిక వనరుగా మలుచుకున్న దాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకోసం అంటే వ్యక్తిగత దూషణ, వ్యక్తిగత విమర్శలకు మేము దూరం. కానీ ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టడం ఇది హేయమైన చర్య.
ఇంకోటి ప్రభుత్వ అధికారులు కూడా మీనమేషాలు లెక్కించకుండా కనీసం ఇప్పటికైనా ఈ సంపద ఏడికెళ్ళింది, ఎక్కడికి తరలి గుంతలలో ఉందా, ఈ చెట్లల్లో ఉందా, వెలికి తీయండి. తీసి ఎవరైతే ఈ డంపు చేసిన వాళ్ళకు ప్రభుత్వం మైనింగ్ శాఖకి ఎంత రాయల్టీ కట్టిండ్రు, ఎంత డీడీ ఇచ్చిండ్రు, ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు అనే విషయాన్ని కూడా మైనింగ్ శాఖ అధికారులు తెలపాలి. జిల్లా కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, మండల తహసీల్దార్ కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ దీనిపైన డీటెయిల్డ్గా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఎవరిది పొలము, ఎవరు పర్మిషన్ ఇస్తే వాగుల నుంచి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ డంపు చేసిర్రు, ఎవరిని సంతోషపరచడానికి ప్రభుత్వ అధికారులు ఇంత అక్రమం జరుగుతుంటే అడ్డుకోలేకపోయారని చెప్పేసి జడ్చర్ల పరిసర ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నా పొలంలో గైరాన్ పొలం మేము దున్నుకున్న దాంట్లోనే తీసిండ్రు. మొత్తం అఖండలం బొడ్డు ఉన్నది. 6 నుంచి 8 కోట్లు ఇసుకుంటే మొత్తం తెల్లారి వరకు 3 రోజుల్లో ఖతం చేసి పారేసిండ్రు. మమ్మల్ని మేమేం చేసుకున్నా రకరకాల ఇబ్బందులు, గైరాన్ భూములు ఉండి పంట పండించుకునే రైతులకు, మాకు, అందరికీ ఎక్కడ పోయింది అర్థమే అవుతలేదు. వాళ్ళు లారీలు టిప్పర్లు అన్నీ ఇక్కడనే పెట్టారు, తీసుకొని అమ్ముకున్నారు. నైట్లు తెల్లవాదులు వందలాది లారీలు. మా అమ్మ పేరు మీద 96 సర్వే నెంబర్ల 4 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ఉంది. మేము మువ్వల దామోదర్ ద్వారా పర్చేజ్ చేసినాము. దీంట్లో సూపర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఒక 6 కోట్ల రూపాయల ఇసుక బొడ్డలు పోసి ఉన్నారు. మేము చూసి ఫిర్యాదు ఎంఆర్ఓకు, కలెక్టర్కు అందరికీ ఫిర్యాదు చేసి రాత్రికి 3 రోజులలో దీంట్లో ఉన్న కుప్ప మొత్తం లేకుండా మాయం చేసినారు. మా పొలంలో భూమిలో ఇసుక అఖండలం కొండలాగా ఉన్నది. అది మొత్తం రాత్రి తల్లిచ్చి మళ్ళీ సాఫ్ చేసినారు. అది 4 కోట్ల 5 కోట్ల ఇల్లు గలది. ఇప్పుడు కొత్తపల్లిలో ఇసుక మాయమైందని చెప్పేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే మీరు గతంలో ఇక్కడ మీ ఊర్లో సర్పంచ్ అభ్యర్థి కూడా పోటీ చేసారు కదా, ఇంతకు ఆ ఇసుకకు సంబంధించిన ఏమేమి సమస్యలు ఉన్నాయి, అట్లాగే ఆ నది పరివాహక ప్రాంతాన్ని పిల్లకాలు లాగా చేసి దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు గ్రామస్తుడిగా? నా పేరు సంపంగి కృష్ణయ్య అండి. మాది కొత్తపల్లి విలేజ్, మిడ్జిల్ మండలం, మామనాడు డిస్టిక్. మా వాగు పరివాహక ప్రాంతం దుందుబి పరివాహక ప్రాంతానికి అవతల పక్కన మా గ్రామానికి ఒక 100 ఎకరాలు మా చివరలో ఉన్న పొలంలో దాంట్లో అసైన్ భూమి ఒక 4 నెంబర్లు ఉన్నాయి. సర్వే నెంబర్ 80 ఒక 6 ఎకరాలు, సర్వే నెంబర్ 88 1 ఎకరా 33 గుంటలు, సర్వే నెంబర్ 95 2 ఎకరాల 31 గుంట, సర్వే నెంబర్ 97 7 ఎకరాల 35 గుంటలు. ఈ 4 సర్వే నెంబర్లు లావుని పట్ట భూములు. దీంట్లో అందరూ రైతులు పొజిషన్లో ఉన్నారు. దీనికి అనుసరించుకొని నదీ పరివాహక ప్రాంతం అనేది ఒక 16 ఎకరాలు అందాజ నేను సుమారు కొలిపించిన 2013లో ఏడీ గారు మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చి సర్వే చేశారు. చేసి మా సర్వే నెంబర్లు గైరాన్ భూములన్నీ ఐడెంటిఫై చేసుకుంటూ నదీనాల కూడా సర్వే నెంబరు నదీనాల మొత్తం ఐడెంటిఫై చేసిండ్రు. ఆ 16 ఎకరాలతో మొత్తం కలిపి ఇంచుమించు 30 ఎకరాల దాకా ఉంటుంది. దాంట్లో సర్వే నెంబర్ 80లో మాకు 1 ఎకరా 28 గుంటలు ఉంది. సర్వే నెంబర్ 97లో 1 ఎకరా 35 గుంటల భూమి ఉంది. ఈ బాలరెడ్డి, చంద్రశేఖరు, భగవాన్ అనే వ్యక్తులు 2013లో మా కొత్తపల్లి శివార్లో మా పక్కా పట్టా పొలాలు ఖరీదు చేసి వాటి పేరు మీద ఇసుక అనుమతులు తెచ్చుకొని వాటితో పాటు వాళ్ళ పొలాలు నింపుకుంటూ మా గైరాన్లలో కూడా నింపేసారు. మేము ఎన్నో మార్లు మొరబెట్టుకున్నాము. ఎంఆర్ఓ గారిని కలిసినాము, ఆర్డీఓ గారిని కలిసినాము, గతంలో ఉన్న కలెక్టర్ గారిని కలిసినాము. కలెక్టర్ గారు స్పందించి ఇమీడియట్గా ఇక్కడ ఆర్డర్స్ జారీ చేసిండు. కొన్నాళ్ళు దాన్ని నామమాత్రంగా ఆపేసిండు. రీసెంట్గా సర్వే నెంబర్ 80 మొత్తం కొలాబ్ చేసి పడేసిండు, ఏమి లేకుండా చేసిండు. సర్వే నెంబర్ 97లో కూడా 2.5-3 ఎకరాలు మొత్తం దాదాపు ఒక 10 కోట్ల ఇసుక తీసేసిండు మొత్తం ఆయన. ఇప్పుడు అట్టే తీసుకుంటూ సర్వే నెంబర్ 96 వరకు తీసుకొని వచ్చిండు. పోతే దుందుబి రివర్ వాగు, పెద్ద వాగు అది, దాన్ని ఒక పిల్లకావ మాదిరిగా నడివాగును మొత్తం చీల్చి మొత్తం అవతలికి పోసుకున్నాడు. లోపలికి ఎలాంటి వ్యక్తులు, బండ్లు, రైతులు పోరాకుండా దానికి ఒక గేటు పెట్టుకున్నాడు వాగులో. మీరు చూడొచ్చు, అక్కడ వెళ్ళింటారు. మీరు వచ్చి చూసినామని చెప్తారు కాబట్టి నేను చెప్తున్నా, మీరు ఇంకా కావాల్సి వెళ్ళండి. అక్కడ ఒక గేటు పెట్టుకొని దానికి ఒక తాళం వేసుకొని ఆయన హైదరాబాద్ వెళ్తాడు. మేము లోపల పట్టేదారులము, లోపల దున్నుకుందామంటే అసలు మీకు ఇక్కడ భూమే లేదని బెదిరిస్తున్నాడు. మాకేం చెప్పిండు అప్పట్లో మొదట్లో, దీంట్లో పైన ఇసుక తీసేస్తే మీ గైరాన్ భూములు సాగుకు మంచిగా అవుతాయి, నేను ఇసుక వరకు తీసేసుకొని మీ పొలాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అంటే మేము కూడా తెలుసో తెలియకనో మిడిమిడి జ్ఞానంతో అతను పెట్టమన్న పేపర్ల మీద సంతకాలు పెట్టుకుండు మా దగ్గర. అతను ఏం రాసుకున్నాడో మాకు తెలియదు.
మాకు తృణమో పనమో అని 5వ 10వ ఎన్నో ఇచ్చిండు. ఇప్పుడు టోటల్గా దానికి ఒక బారికేడ్ ఏర్పాటు చేసుకొని ఒక ఇల్లీగల్ వ్యక్తులు వేరే వ్యక్తులు మాకు పరిచయాలు లేని వాళ్ళని తెచ్చి అక్కడ కాపలా పెట్టి ఒక భయానికి గురి చేసుకుంటూ 2019లో నా మీద ఒక ఇల్లీగల్గా ఓ కేసు పెట్టించిండు. సర్వే నెంబర్ 96 నా పొలం దున్నిన నా మీద అన్యాక్రాంతంగా కేసు పెట్టించిండు. దానికి అనుసరించుకొని సర్వే నెంబర్ 97 నేను పట్టాదారును, మా నాయన పేరు మీద ఉంది, అది నా పేరు మీద విరాహత చేసుకున్నా. ఎంఆర్ఓ ఆఫీసులో నా ఫైలుగా మాయం చేసిండు, నన్ను భయానికి గురి చేసిండు. అయినా నేను ఎక్కడ తలంచలేదు. ఇతను వెళ్ళటట్లేడని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు ఇదో అస్కలు పుస్కలు చెప్పి నీకు ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పి నాతోని నా భార్యతో సంతకాలు తీసుకొని కొన్ని ఫోటోలు తీసుకొని వైరల్ చేసి దాన్ని మీడియాకి రిలీజ్ చేసి వాస్తవంగా నా ముందర డబ్బు పెట్టిండు, ఫోటో తీసుకున్నాడు. మళ్ళీ ఎమ్మటే నీకు ఎల్లుండి ఇస్తా అన్నా అని చెప్పిండు, తీసుకొని పోయిండు. రేపు చెప్పుకున్న ఒకటే ఉండాలి, నాకు అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్ కొంత చేసిండు. కావాల్సిన నేను ఇంకా అవసరమైతే దాన్ని తీసుకొచ్చి మీ ముందర పెట్టామన్నా పెడతాను. ఈరోజు అట్టి గైరాన్ భూమి కూడా నాదే అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. నిన్న మొన్న రీసెంట్గా ఒక సర్వే నెంబర్ 97లో ఒక 4-5 కోట్ల ఇసుక డంప్ ఉన్నది. దాన్ని గవర్నమెంట్ వారు జప్తు చేసిరు. మేమందరం వెళ్ళాం. అక్కడ ఇల్లీగల్గా అతను చేసిన వ్యాపారానికి పర్మిషన్ లేదని చెప్పి దాన్ని జప్తు చేసిరు. జప్తు చేసినాక దాన్ని వేరానికి సిద్ధంగా ఉందని చెప్పంగా విన్నా నేను. మళ్ళీ ఏమైందో ఎటైందో కానీ ఇప్పుడు ఆ 4 కోట్ల ఇసుక ఎటుమాయమైంది, ఎవరు తీసుకుపోయారు? పట్టేదారులు తీసుకుపోయిరా, లేకపోతే భూ బకాసులు తీసుకుపోయిరా, లేకపోతే ఎవరు తీసుకుపోయారో గవర్నమెంట్కు జరిగిన ఈ అన్యాయాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఉన్న గైరాన్ భూములకు పట్టేదారులను మళ్ళీ ఎప్పటిలాగా పొజిషన్ చూపించి మాకు ఆ గేటు బారికేడు తీపిచ్చి స్వేచ్ఛగా రైతులు వ్యవసాయం చేసుకోవడానికి మాకు కల్పించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి, ఈ కొత్తపల్లి శివారులో మొత్తం ఈ గ్రామస్తులు మొత్తం టోటల్గా అతనికి సరెండర్ అయిపోయారు నేను అనుకుంటున్నా.